తలసేమియా అనేటువంటి వ్యాధి చిన్నారుల పాలిట శాపంగా మారకూడదని ఖమ్మం ఎంపీ రామసాహెం రఘురామరెడ్డి అన్నారు. శనివారం ఖమ్మంలోనే ఐఎంఏ హాల్లో తలసేమియా సికిల్ సెల్ సొసైటీ ఆధ్వర్యంలో తలసేమియా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఖమ్మం ఎంపీ రామసాహెం రఘురామరెడ్డి మాట్లాడుతూ 2024 డిసెంబర్లో పార్లమెంట్ సాక్షిగా తలసేమియా వ్యాధి గురించి చర్చ జరిపారని గుర్తు చేశారు. వ్యాధి నిర్మూలనకు ప్రజలు అవగాహన కల్పించడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సమగ్రమైన విధానాన్ని తీసుకురావాలని ఎంపీ అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో తలసేమియా సికిల్ సెల్ సొసైటీ చేస్తున్న సేవలు చాలా విలువైనవని అన్నారు. మీకు ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా తప్పకుండా అందుబాటులో ఉంటారని ఎంపీ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ సొసైటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీఎస్సీఎస్ వైస్ ప్రెసిడెంట్ రత్నావళి, టీఎస్సీడీ ఖమ్మం జిల్లా ప్రెసిడెంట్ డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్, ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ కంభంపాటి నారాయణరావు, డాక్టర్ కె జగదీష్ బాబు, సీనియర్ వైద్యులు డాక్టర్ నాగమణి, డాక్టర్ ఖలీగ్, టీఎస్సీఎస్ సభ్యులు శివరతన్ అగర్వాల్, కిరణ్, రక్తదాతలు మిరియాల జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో తలసేమియా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఖమ్మం ఎంపీ రామసాహెం రఘురామరెడ్డి మాట్లాడుతూ 2024 డిసెంబర్లో పార్లమెంట్ సాక్షిగా తలసేమియా వ్యాధి గురించి చర్చ జరిపారని గుర్తు చేశారు. వ్యాధి నిర్మూలనకు ప్రజలు అవగాహన కల్పించడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సమగ్రమైన విధానాన్ని తీసుకురావాలని ఎంపీ అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో తలసేమియా సికిల్ సెల్ సొసైటీ చేస్తున్న సేవలు చాలా విలువైనవని అన్నారు. మీకు ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా తప్పకుండా అందుబాటులో ఉంటారని ఎంపీ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ సొసైటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీఎస్సీఎస్ వైస్ ప్రెసిడెంట్ రత్నావళి, టీఎస్సీడీ ఖమ్మం జిల్లా ప్రెసిడెంట్ డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్, ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ కంభంపాటి నారాయణరావు, డాక్టర్ కె జగదీష్ బాబు, సీనియర్ వైద్యులు డాక్టర్ నాగమణి, డాక్టర్ ఖలీగ్, టీఎస్సీఎస్ సభ్యులు శివరతన్, మిస్టర్ రత్నవల్లి గారు, అదేవిధంగా డాక్టర్ ప్రదీప్ గారు, డాక్టర్ నారాయణరావు గారు, జగదీష్ గారు, కిరణ్ గారు, డాక్టర్ అగర్వాల్ గారు, నాగమణి గారు, ముందున్న సభకు విచ్చేసిన మీ అందరికీ నమస్కారం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి నమస్కారం. థాలసీమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంటే రాజకీయ నాయకులు కొంతమంది ఇటువంటి ఫంక్షన్స్కి రారు, ఎందుకంటే ఇంపార్టెన్స్ లేదని అనుకుంటారు. కానీ ఎడ్యుకేషన్, హెల్త్ చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అన్నమాట. దీంట్లో నాకు స్పెసిఫిక్ ఏరియాస్లో ఇంట్రెస్ట్ ఉందన్నమాట. 24th డిసెంబర్ నేను పార్లమెంట్లో సికిల్ సెల్ సొసైటీ, సికిల్ సెల్ అనే ప్రాబ్లం గురించి 377లో రేజ్ చేశాను అన్నమాట. దీంట్లో ఏమైనా మెటీరియల్ ఇంకా నాకు అవగాహన కలిగే మెటీరియల్ మీరు ఇస్తే డెఫినెట్గా నేను పార్లమెంట్లో మాట్లాడతాను. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్తో కూడా చర్చించి అవి టేక్ ఇట్ అప్ విత్ దెమ్. వాట్ ఎవర్ హెల్ప్ దట్ ఐ కెన్ డూ, నేను చేయగలిగింది ఏదైతే ఉందో డెఫినెట్గా మన హెల్త్ మినిస్టర్ ద్వారా, ముఖ్యమంత్రి ద్వారా టేకప్ చేసి డెఫినెట్గా సాల్వ్ చేసే విధానం చూస్తానమ్మా. అదేవిధంగా ఐ థింక్ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ మన హెల్త్ మినిస్టర్ని తుమ్మల గారు నేను కలిసి ఖమ్మం తీసుకొస్తున్నాం అన్నమాట. వీకెండ్ అంటే ప్రాథమికంగా మేము ఏదైతే హాస్పిటల్ ఉందో దాని కండిషన్, దాని ఇంప్రూవ్మెంట్ గురించి తీసుకొస్తున్నాం. ఈ ఇష్యూస్ కూడా మనం హైలైట్ చేయవచ్చు అనమాట. నాకు అర్థమైనంత కాడికి ఇది ఒక బ్లడ్ డిసార్డర్ ఎఫెక్టింగ్ ద రెడ్ బ్లడ్ సెల్స్ అనుకుంటా. నేను అప్పుడు డిసెంబర్ రేజ్ చేసింది ప్రైమరీగా ట్రైబల్ ఏరియాస్లో సికిల్ సెల్ గురించి మాట్లాడాను అనమాట పార్లమెంట్లో. దగ్గర అంటే ఇప్పుడు అర్థమవుతుంది 4% ఆఫ్ ద వరల్డ్స్ పాపులేషన్ ఎఫెక్ట్ అయిందంటే అది ఇట్స్ అ వెరీ వెరీ గ్రేవ్ సిచ్యువేషన్. దీన్ని పూర్తిగా ఎరాడికేట్ చేయాలనేది చాలా కష్టమైన ఇష్యూ నాకు అర్థమైంది. ఎందుకంటే కొన్ని ఏరియాస్లలో క్లోజ్ రిలేటివ్స్తో పెళ్లి చేసుకోవడం అనేది పూర్తి స్థాయిగా అవగాహన తీసుకుపోవాలి. అంటే దీంట్లో రాజకీయ నాయకులకు పాత్ర ఉంటుంది, డాక్టర్లకు పాత్ర ఉంటుంది, మన గవర్నమెంట్ సిబ్బందికి కూడా
దీనికి పాత్ర ఉంటుంది అనమాట. అంటే బేసిక్గా దీని గురించి ఎడ్యుకేషన్ రావాలంటే స్టేట్ గవర్నమెంట్ కూడా దీంట్లో పాత్ర ఉంటుందని నేను భావిస్తున్నాను. అంటే ఇంత కార్యక్రమం ఈ సొసైటీ తీసుకుంటున్నది చాలా గొప్ప విషయం. ఇటువంటి ఫ్రీ సర్వీస్ చేస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. డెఫినెట్గా state government needs to take a part in this and more proactive part. If you all are taking such an important interest in this and doing it selflessly, definitely state government kuda deentla konta paatra ekku cheyalani anedi that is definitely required andi. Nannu ikkadiki pilichinanduku ఆహ్వానించినందుకు I didn't think it was not important. I said definitely I have to come. Anything associated with health and education నేను వస్తాను అనమాట. కలెక్టరేట్లో మీటింగ్లు ఉండే అనుకోరికి కొంచెం డిలే అయింది, దాన్ని మన్నించాలి. ఇట్ ఈస్ గుడ్ టు సీ దట్ యు ఆర్ డూయింగ్ సచ్ అ గ్రేట్ జాబ్. అండ్ మీరు ఎప్పుడైనా నా దగ్గరికి రావచ్చు. ఆల్రెడీ ఒకసారి నరేంద్ర పిలిస్తే వచ్చాను ఇడికి. నేను ఇవాళనే కలెక్టరు కమిషనర్తో మాట్లాడానండి. Joint meeting between all the doctors of Khammam and Commissioner of Municipality and Collector తోని ఫిక్సప్ చేస్తానని చెప్పాను. వాడు రావాల్సిందే అని చెప్పాను. వాడు రాకపోయినా మేము ఒక డేట్ ఇస్తాను. మనం అందరం కలిసి కలెక్టరేట్లో మీటింగ్ పెడతాం విత్ ఆల్ ద ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ అదర్ పీపుల్. ఎందుకంటే సమస్యలు చాలా ఉన్నాయి, దాన్ని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేద్దామండి. అండ్ అగైన్ వన్స్ అగైన్ గ్రేట్ వర్క్ డన్ బై ద సొసైటీ అండి. ఇట్స్ సెల్ఫ్లెస్ and it is something that is unimaginable. ఎప్పుడైనా వెల్కమ్ నా దగ్గరికి రండి. వాట్ ఎవర్ హెల్ప్ I can do, I will do from my side. Thank you so much.